నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న ఒక వీడియోలో మనం చర్చించుకున్నాము. చాలా మంచి పరిణామం జరిగింది జనసేన పార్టీలో. ఒక సాధారణ కార్యకర్తకు శ్రీకాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా పవన్ కళ్యాణ్ గారు నియమించడము, ఆ నిర్ణయం తీసుకోవడము ఒక జనసేన కార్యకర్తలే కాకుండా ఇతర పార్టీ నాయకులు కార్యకర్తలు కూడా ఈ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు. ఇది చాలా మంచి పరిణామము. కార్యకర్తలు ఇంకా బాగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆ పోస్టులు అమ్ముకుంటున్నటువంటి ఈ సమాజంలో ఒక సాధారణ కార్యకర్తకు ఇలాంటి పదవి రావడం అనేది చాలా గొప్ప విషయం అని కూడా మనం కూడా చర్చించుకున్నాం. దీనికి సంబంధించి వినుతా కోటా గారు శ్రీకాళహస్తి మాజీ జనసేన పార్టీకి సంబంధించి ఇన్ఛార్జిగా పనిచేశారు. ఈమె ఒక లెటర్ రాశారు. గౌరవనీయులైన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కాళహస్తి ఆలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్ పదవి కొట్టే సాయి ప్రసాద్కి ఇవ్వడంపై అభ్యంతరం తెలుపుతూ పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేస్తూ ఒక లెటర్ రాశారు. దానికి కారణం ఏంటంటే ఆయనకు మహిళల పట్ల గౌరవం లేదని, అదేవిధంగా ఈమెను కేసులో ఇరికించడంలో ఆయన పాత్ర కూడా ఉందని చెప్పి ఈ ఆధారాలు మొత్తము నేను పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారికి, ఎమ్మెల్సీ హరిప్రసాద్ గారికి, తమ్మిరెడ్డి శివశంకర్ గారికి కూడా ఇవ్వడం జరిగింది. మీకు కూడా ఇస్తాను, అదేవిధంగా ప్రెస్ మీట్ పెడతాను పూర్తి ఆధారాలతోని. మేడం, ఒకటి క్రమశిక్షణ అనేటువంటి ఒకటి ఉంటుంది పార్టీలో. దాన్ని మీరు ఈ హత్య కేసుకు సంబంధించి దాటలేదు, అంతకు ముందే ఎన్నికల్లోనే దాటారు. వాస్తవంగా ఏం జరిగిందంటే, ఎప్పుడైతే శ్రీకాళహస్తి టికెట్ కూటమిలో భాగంగా సుధీర్కి ఇచ్చారో తెలుగుదేశం పార్టీకి సంబంధించి, అతని కోసం పని చేయకుండా బాధ్యతాయుతమైనటువంటి ఇన్ఛార్జు ఒక నిర్ణయము అధినేత తీసుకున్నప్పుడు కలిసికట్టుగా పని చేయాల్సింది పోయి ఈమె శ్రీకాళహస్తిలో ప్రచారం చేయాల్సింది పోయి ఈమెకు మరియు సుధీర్కు మధ్య ఏమి విభేదాలు ఉన్నాయో మనకు తెలియదు, కానీ విభేదాలు ఉంటే కూడా కలిసి పనిచేయాలి. దాన్నే కూటమి అంటారు, దాన్నే పొత్తులు అంటారు. కానీ వ్యక్తిగత కారణాల వల్ల ఈమె శ్రీకాళహస్తిలో ప్రచారం చేయకుండా తిరుపతిలో వచ్చి ప్రచారం చేసింది. కనీసం ప్రచార బాధ్యతలు కూడా స్వీకరించినటువంటి ఈమెకు అసలు మాట్లాడేటువంటి అర్హతే లేదు. ఎందుకంటే ఈమె తిరుపతిలోనే ఎక్కువ తిరిగింది. కనీసము శ్రీకాళహస్తిలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి అదేవిధంగా కూటమి అభ్యర్థిగా పోటీ చేసినటువంటి సుధీర్ కోసము ఈమె ప్రచారం అయితే చేయలేదు. అది పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, ఈ కేసు ఏదైతే ఉందో కేసు గురించి మనం ఎక్కువగా మాట్లాడకూడదు, కానీ ఎందుకంటే అది కోర్టు పరిధిలో ఉంది కాబట్టి కోర్టు ఆ కేసుకు సంబంధించి ఎటువంటి తీర్పు ఇస్తుందో ఇంకా వెలువడలేదు కాబట్టి ఆమె కేవలం బెయిల్ మీద మాత్రమే బయటకు వచ్చారు కాబట్టి ఆ విషయాల జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు. ఈమెమంటా ఉన్నారు, ఆ కొట్టే సాయి అనేటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయనే ఈమెను కేసులో ఇరికించారు అని చెబుతున్నారు. మేడం, ఇక్కడ మీరు క్లారిటీగా ఒకటి గుర్తుపెట్టుకోండి. అక్కడెక్కడో చెన్నైకి తీసుకెళ్ళి అక్కడ నదిలో పడేస్తా ఉంటే ఆ విజువల్స్ చూసి ఆంధ్రప్రదేశ్ పోలీసులు కాదు మేడం మిమ్మల్ని అరెస్ట్ చేసింది, తమిళనాడు పోలీసులు అరెస్టు చేసి ఆ తర్వాత మీరు జైలుకి వెళ్ళి బెయిల్ మీద బయటకు వచ్చారు. ఆ శవాన్ని తీసుకోమని వెళ్ళమని చెప్పి సుధీర్ చెప్పాడా, లేకపోతే కొట్టే సాయి చెప్పాడా? మీరు ఎందుకు తీసుకెళ్లారు? మరి ఆ వ్యక్తిని వేరే వాళ్ళు ఎవరైనా చంపేసి ఉన్నారు అనుకుందాము, వేరే వాళ్ళు చంపేసినటువంటి శవాన్ని తీసుకొని పక్క రాష్ట్రానికి పోవాల్సినటువంటి అవసరం ఏముంది? ఇంకా లోతుగా కూడా విశ్లేషించవచ్చు, కానీ అందులోనూ చాలా కష్టాల్లో ఉంది కాబట్టి చాలా లోతుకైతే వెళ్ళదలుచుకోలేదు. కానీ ఒక పార్టీ నుంచి సస్పెండ్ అయిన తరువాత వాళ్ళ పార్టీకి సంబంధించి వాళ్ళు ఎవరికైనా పదవులు ఇచ్చుకుంటారు. దాన్ని మనం పునరాలోచించుకోవాలని విజ్ఞప్తి చేయడము ఎంతవరకు కరెక్టో అది మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. వాస్తవంగా ఆ పోస్టు మేబీ మీకే వచ్చేదేమో. మీరు గనుక పార్టీ నియమ నిబంధనల ప్రకారం పనిచేసి ఉంటే, క్రమశిక్షణ చర్యలు ఏదైతే తీసుకున్నారో ఆ చర్యలు గనుక మీరు పాల్పడకపోయి ఉంటే మీకే వచ్చేదేమో. కానీ మీరు ఎప్పుడూ కూడా ఆ పార్టీకి సంబంధించి, జనసేన పార్టీకి సంబంధించి టికెట్ రాలేదనేటువంటి ఆ అక్కసుతో మీరు అక్కడైతే పని చేయలేదు. ఈ ట్వీట్ చూస్తే, ఈ లెటర్ చూస్తే ఇంకొక విషయం నాకు అర్థమవుతోంది. అదేంటంటే సుధీర్, ఆ ఎమ్మెల్యే సుధీర్ ఆయనకి ఇప్పించినట్లు. వాస్తవంగా ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆలయ ట్రస్ట్ చైర్మన్గా వేరే వ్యక్తి పేరు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి పేరును ప్రపోజ్ చేశాడు. చాలా బలంగా కూడా పోరాడాడు. కానీ అది పొత్తులో భాగంగా జనసేన పార్టీకి రావడము సుధీర్కే షాక్ అన్నమాట. కొట్టే సాయికి చైర్మన్ పదవి వస్తుందని చెప్పి సుధీర్కు కూడా తెలియదు. జనసేన పార్టీకి అని చెప్పి అప్పచెప్పితే పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి నిర్ణయము, పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మరొకసారి మీరు పునరాలోచించుకోవాలనేటువంటి విజ్ఞప్తి చేస్తూ ఇంత పెద్ద లెటరు బహిరంగంగా రాశారంటే మళ్ళీ కూడా మిమ్మల్ని కన్సిడర్ చేయరు మేడం పార్టీలో. కాబట్టి ఒక కార్యకర్తకు పోస్ట్ వస్తే అప్రిషియేట్ చేయాల్సింది పోయి, సాల్వా కప్పాల్సింది పోయి, అవార్డు ఇవ్వాల్సింది పోయి, జగనన్న చెప్పినట్లు
మీకు ఆయన మీద ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాలను ఈ విధంగా బహిరంగంగా వచ్చి చెప్పడం అనేది మంచి పద్ధతి కాదు. సో మీరు నేను చెప్పాను వాళ్ళు పట్టించుకోలేదంటే, మేడం పవన్ కళ్యాణ్ గారు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి ఏ నియోజకవర్గ ఇన్ఛార్జు ఏమి చేస్తున్నారనేటువంటి విషయము ఏదో ఒక రూపంలో పవన్ కళ్యాణ్ గారికి తెలుస్తూనే ఉంటుంది. ఉదాహరణకు నేను ఒక విషయం చెప్తాను చూడండి. నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే, ఇది జరిగింది ఎప్పుడు అనుకున్నారు? 2019లో ఒక వ్యక్తికి నమ్మి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ఆ వ్యక్తి ఒక విద్యా సంస్థల అధినేత దగ్గర కొంత డబ్బులు తీసుకొని ప్రచారం కూడా చేయకుండా చేతులెత్తేశాడు. ఆ సదరు విద్యా సంస్థల అధినేత ఎవరైతే ఉన్నారో ఆయన ఒకరోజు పెళ్లిలో కనపడి, బాబు కొంచెం పార్టీని చూసుకోండి, మీ అభ్యర్థికి నేను ఇంత డబ్బులు ఇచ్చాను, ఆయన ప్రచారం కూడా చేయకుండా చేతులెత్తేశాడని సాక్షాత్తు పవన్ కళ్యాణ్ గారికి చెప్పడంతో అవాక్కయ్యారు. సో ఆ వ్యక్తి ఎవరు? ఆయన ఇప్పుడు పార్టీలో లేడు కాబట్టి మనం దాని గురించి లోతుగా వెళ్ళవలసినటువంటి అవసరం లేదు. పవన్ కళ్యాణ్ గారికి మనం నియోజకవర్గ స్థాయిలో చేసేటువంటి పనులు తెలియవు అనుకోవడము నిజంగా అమాయకత్వం అవుతుంది. ఏదో ఒక సోర్స్ రూపంలో తెలుస్తూ ఉంటుంది. అందులో భాగంగానే తిరుపతికి సంబంధించి కావచ్చు, శ్రీకాళహస్తికి సంబంధించి కావచ్చు, జనసేనలో ఉన్నటువంటి అంతర్గత విభేదాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పార్టీ ఆఫీస్కు చేరింది. అందులో భాగంగానే ఈ మధ్య కాలంలో విడుదలైనటువంటి నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో అందులో పోస్టులు ఇచ్చేటప్పుడు కొంతమందిని పక్కన పెట్టడం జరిగింది. సో ఖచ్చితంగా గనుక మీరు గనుక ఆ కేసులో గనుక ఇరుక్కోకుండా ఉండి ఉంటే బహుశా ఆ పోస్ట్ మీకే వచ్చి ఉండేది. కానీ ఇప్పుడు మీరు పార్టీలో లేరు కాబట్టి మిమ్మల్ని సస్పెండ్ చేశారనుకుంటాను. సస్పెండ్ చేశారు కాబట్టి ఇప్పుడు పార్టీలో ఎవరికి పదవి ఇస్తా ఉన్నారనేది, మహిళల పట్ల గౌరవం లేదు అంటున్నారు. మరి మహిళల పట్ల ఎవరితో అసభ్యంగా ప్రవర్తించారు, ఎన్ని కేసులు ఉన్నాయి ఆయన మీద, మీరు కొంచెము ఇలాంటి బహిరంగ లేఖ రాసే ముందు ఆధారాలతో సహా వస్తే బాగుండేది. అంతేగాని ఒక సాధారణ కార్యకర్తకు కష్టాన్ని గుర్తించి వచ్చినటువంటి పదవిని ఇవ్వద్దండి అని వ్యతిరేకించేటువంటి హక్కు అయితే మీకు లేదు. కాబట్టి మీకు ఏదైనా ఉంటే అంతర్గతంగా చూసుకోవాలి. కానీ ఒక పదవి వచ్చిన తర్వాత అతన్ని ఈ విధంగా ఆ పదవి ఇవ్వద్దండి. సో వేరే కార్యకర్తలు ఉన్నారు, వేరే కార్యకర్తలు ఎవరెవరు కూటమి ఆ డెసిషన్ను రెస్పెక్ట్ చేస్తా అప్పుడు ఎన్నికల్లో పని చేశారు, సుధీర్ని గెలిపించాలని ప్రయత్నాలు చేశారు, ఎవరెవరు సుధీర్ని ఓడించాలని చెప్పి ప్రయత్నాలు చేశారు, మొత్తం డీటెయిల్స్ పార్టీ ఆఫీసులో ఉండనే ఉంటుంది. అంత డీటెయిల్స్ లేకుండా పార్టీలు నడపరు. ఎవరెవరైతే కనుక పొత్తులు పెట్టుకున్న తర్వాత నియోజకవర్గ స్థాయిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థికి, అంటే అక్కడ కనుక తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోటీ చేసి ఉంటే అతనికి సహకరించలేదు, ఎవరెవరు సహకరించారో, అదేవిధంగా జనసేన పార్టీకి టికెట్ వస్తే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఆ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఎవరు అతని విజయానికి సహకరించారు, ఎవరెవరు సహకరించలేదనేటువంటి సంపూర్ణమైనటువంటి ఇన్ఫర్మేషన్ పార్టీ ఆఫీసుల్లో ఉంటుంది. కాబట్టి మీరేదో మీకు అతనికి ఉన్నటువంటి వ్యక్తిగత వివాదాల వల్ల ఆయనకి ఇవ్వద్దని చెప్పడము నిజంగా ఇది హర్షించదగినది కాదు. మీరు పార్టీ కోసం చాలా కష్టపడ్డారని తెలుసు. మీరు ఈ కేసుల నుంచి కానీ మీకున్నటువంటి ప్రాబ్లమ్స్ నుంచి కానీ తొందరలో బయటపడాలని, క్లీన్ చిట్తో బయటకు రావాలని, మళ్ళీ మీరు శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జిగా కొనసాగాలని కోరుకుంటూ, కానీ ఇటువంటి లెటర్లు మాత్రం ఒక సాధారణ కార్యకర్తకు వచ్చినప్పుడు నిజంగా మనం గర్వపడాలి. సో మీరు ఇప్పుడు పార్టీలో లేరు కాబట్టి మీరు ఉంటే మీకు వచ్చేదేమో. కాబట్టి కార్యకర్తకు వచ్చిందని చెప్పి ఈ విధంగా లెటర్లు రాసి బహిరంగంగా, ఒకవేళ ఇప్పుడు మీరు చెప్పిందే నిజం అనుకొని ఆయన్ని ఇప్పుడు ఆ పోస్ట్ నుంచి తీసేస్తే పరిస్థితి ఏంటి? కానీ జనసేన పార్టీలో ఆధారాలు అవన్నీ చూడకుండా చేయరనుకోండి. జనసేన పార్టీ అనే కాదు, ఏ పార్టీలోనూ ఆధారాలు లేకుండా ఈ విధంగా వచ్చి లెటర్లు రాసేసి బహిరంగంగా చెబితే ఒకవేళ నిజంగా ఉన్నా కూడా జనాలు నమ్మరు. కాబట్టి ఒక కార్యకర్తకు దక్కినటువంటి విజయం కావచ్చు, గౌరవాన్ని కావచ్చు, ఈ విధంగా లెటర్లు రాసి బహిరంగంగా లెటర్లు రాసి అతని కష్టాన్ని నిజంగా అవహేళన చేసినట్లు చూడడం అయితే మంచి పద్ధతి కాదు. ఆ కొట్టే సాయి అనే అతను ఒక విషయం అయితే తెలుసు, ఆయనకు ఈ విధమైన మహిళల పట్ల గౌరవం ఉందా లేదా అనేది ఆధారాలు లేదు కాబట్టి నేను మాట్లాడలేను. కానీ కొట్టే సాయి అనే అతనికి పార్టీ మీద అభిమానం ఉంది, పార్టీ అధినేత మీద గౌరవం ఉంది. సో ఎప్పుడో పార్టీ పెట్టినప్పటి నుంచి అంతకు ముందు నుంచి కూడా పార్టీలో ఆయన చేతనంతా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆయనకు ఆ పదవి వచ్చింది. కాబట్టి ఈ విధంగా ఎవరికైనా పదవులు వస్తే ఇతరులు ఈ విధంగా బహిరంగంగా మాట్లాడడము మంచి పద్ధతి కాదు. కాబట్టి మీరు మీకున్నటువంటి ఆ కేసులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్లీన్ చిట్తో బయటపడాలని ఆశిస్తూ, సో ఇదండి ఈరోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.